నీకోసం ఎక్కడెక్కడో వెతికాను. నువ్వు ఎక్కడ ఉన్నావా? ఏమిటి? డబ్బులు ఇవ్వు. ఎందుకు? బుల్లమ్మ బుల్లోడికి సినిమాకి. నెలకి ఎన్ని సినిమాలు చూస్తావు? 27 చూస్తాను. మిగతా 3 రోజులు అమ్మ పంపించదు, అందుకే చూడను. నాకు పిచ్చి తల్లి, పంపిస్తే 35 చూస్తాం. చూడకపోతే ఏమవుతుంది? ఏడుస్తాను. వదిన వదిన వదిన, నాకు బుల్లమ్మ బుల్లోడు అంటే చాలా ఇష్టం. నన్ను పెళ్లి చేసుకోవడానికి రాలేదు, అతను ఆ సినిమాలో చలంలాగే ఉంటాడు. తొందరగా డబ్బులు ఇవ్వదునా? చేయదులు. నువ్వు అక్కడికి వెళ్ళే సినిమా చూడడానికి, అతను చూడడానికి? 2. సరే, నేను చెప్పినట్టు చేస్తావా? తొందరగా చూపో. ఇల్లు జిమ్మి, అంటులు తోమి, బట్టలుతుకు. ఆ తర్వాత డబ్బులు కూడా రావు. బట్టలతో పని చేయాలంట. ఈ పని అంతా నేను ఎప్పుడు చేశాను? టైం కూడా అయిపోతుంది. తొందరగా చేసుకో. వదినా, ఇది రాక్షసి. ఎన్ని గుడ్డలు ఉతకమంటుందో. ఈ గుడ్డలన్నీ ఉతికేటప్పటికి ప్రాణం పోతుంది. కేరళ అసెంబ్లీలో పార్టీ బలాబలాలు. కేరళ అసెంబ్లీకి నిన్న జరిగిన... నమస్కారం. గోపి, ఈ అమ్మాయి ఎవరో నన్ను చెప్పండి. అందంగా ఉంది, పట్నం మనిషిలా ఉంది. నీ భార్య అన్నమాట? అవునండి. విన్నాను. నీ చెల్లెలి పెళ్లి కోసం పట్నం వెళ్ళి నీ పెళ్ళాన్ని తెచ్చుకున్నావని విన్నాను. గడిచివాడువే, మంచి పిల్లనే తెచ్చుకున్నావు. సరే గాని, మీ ఇంట్లో కురుక్షేత్ర సంగ్రామం ఎలా ఉంది? పాకన్న పడిందండి. ఆ రోజు పెళ్లి పందిట్లో మీకు జరిగిన అవమానానికి క్షమాపణ చెప్పుకుందామని వచ్చా. ఎందుకమ్మా? అవమానపరిచింది మీరు కాదు, మీ అత్తగారు. అవమానానికి బాధపడటం లేదమ్మా. నా స్నేహితుడికి ఇచ్చిన మాట ప్రకారం ఆ శుభకార్యం కాస్త నా చేతి మీదుగా జరిపించలేకపోయానే అని బాధపడుతున్నా. ఇప్పుడైనా మించిపోయింది లేదండి. మీరు సరేనంటే ఆ శుభకార్యం మేము జరిపిస్తామని చెప్పడానికి వచ్చాం. అంటే మీ అత్తగారు అంత మారిపోయారా, లేక సూర్యుడు పడమర ఉదయిస్తున్నాడా? లేదండి, ఇప్పుడు మా ఇంట్లో చాలా మార్పులు వచ్చాయి. ఇదిగో వీడి వల్ల. ఆ పెళ్లి జరిపించడానికే మేము మార్పు తీసుకోవాలొచ్చు. ఈ పెళ్లి జరిపిస్తే నాకన్నా ఆనందించే వాళ్ళు ఇంకెవరుంటారయ్యా? జరిపించమని మేము అడగడం కాదండి, మిమ్మల్ని అవమానపరిచిన మా అత్తగారే మీ కాళ్ళు పట్టుకుని మరీ బ్రతిలాడతారు. చూశాను, బాగుందా? చాలా బాగుంది. సినిమాలో అబ్బాయి కూడా ఎంత బాగున్నాడు. సినిమాలో అబ్బాయి బాగున్నాడా, పక్క ఊరు అబ్బాయి బాగున్నాడా? ఇద్దరు ఒక్కలాగే ఉంటారు కదా. ఇద్దరు బాగానే ఉన్నారు. చిన్నమ్మాయి, ఇద్దరు ఒక్కలాగే ఉంటారంట, ఒక్కలాగే బాగున్నారంట. సిగ్గులు అసలు సరి. ఏమమ్మా, ఏమంతా చెయ్యరా అన్నారం చేసిన నా బిడ్డ మీద రుచిపడుతున్నా? అదే ఏం లేదు అత్తగారు, మీ ముద్దుల కూతురు పక్క ఊరు అబ్బాయితో ప్రేమ కలాపాలాడు. మా ఇంట వంటలో వాడు పాడు బుద్ధులు. అది కాదమ్మా, చెంగయ్య గారు అబ్బాయి వెంకటతో వెళ్ళాడు, అతను నేను కలిసి వెళ్ళలేదు. వెళ్ళి అక్కడ కలుసుకున్నారా? కలవాలని కలవలేదు. మరి చెంగయ్య గారు వాడు అబ్బాయి ఎవరు? ఒకప్పుడు ధనానికి కావాల్సిన మొగుడు. నువ్వు ఇంటికి వచ్చిన రోజున పీటల మీద పెళ్లి చెడిపోవాలా? ఆ సంబంధం. ఏమంటారు? పీటల మీద పెళ్లి ఆగిపోయి నలుగురిలో నవ్వులు పాలైతే మీకేం పర్వాలేదన్నమాట. వయసు వచ్చిన ఆడపిల్ల రోడ్ల వెంట తిరుగుతూ ఇంటి పరు మంటగలుగుతుంటే నేను చూస్తూ సహించలేను. చూడలేమ్మా, దానికి ఎవరినో ఒకరిని చూసి పెళ్లి చేసి పంపించేస్తాను. నువ్వు ఒక్కదాను ఈ ఇంట్లో హాయిగా సుఖంగా ఉంటున్నా. ఒకసారి పీటల మీద పెళ్లి ఆగిపోయిన తర్వాత ఎవరు చేసుకుంటారండి మీ అమ్మాయిని? మాట్లాడరా అండి? సరేలేమ్మా, నేనే వెళ్ళి ఆ చంద్రయ్య కాళ్ళ మీద పడి ఆ సంబంధం చంద్రయ్యతో పెళ్లి చేస్తాను. దానికైనా కనీసం నీ జ్ఞానం నుంచి విముక్తి దొరికితే వచ్చే చాలు. తల్లి తల్లి రామరా, తొందరగా చేసే పద. బాబు, చంద్రయ్య బాబు గారు. ఓహో, జమీందారుల బిడ్డ భద్రమ్మ గారా? ఏమిటి ఇలా దారి తప్పొచ్చారు? బాబు, అలా దెప్పి పొడిచి చచ్చిన బాబుని ఇంకా ఎందుకు చంపుతారు? ఇప్పుడు నా ఇంటి పరిస్థితులన్నీ మారిపోయాయి బాబు. నా బిడ్డను మీ కోడలుగా చేసుకుని నా పరువు కాపాడండి బాబు. ఏమిటి, మీ అమ్మాయిని నా కోడల్ని చేసుకోవాలా? అడగడానికి ఎంత ధైర్యం! నీ అంతస్తేమిటి, నా అంతస్తేమిటి? నా మాటలు నాకే అప్పగిస్తున్నారా? ఏ అప్పగిస్తే తప్ప? ఆడబిడ్డ తల్లినని తెలిసి ఆనాడు విరవీగో, ఈనాడు ఫలితం అనుభవిస్తున్నావు. స్తోమత ఎరిగి బ్రతకాలనే ఇంగితం లేనప్పుడు ఎవరైనా పడాల్సిందే.
కానీ నా బిడ్డ అమాయకురాలు, దానికో దారి చూపించండి. మీ కాళ్ళు పట్టు బ్రతిమాలుకుంటాను. నా కొడుక్కి చదువు లేదు, అది తెలుసా? అంతకన్నా 1000 రెట్లు ఎక్కువైన బంగారం లాంటి గుణం ఉంది. నా కొడుకు వెర్రిబాబుల వాడు. నా బిడ్డ అమాయకురాలు. మరి నాకు ఐశ్వర్యం లేదు. అంతకన్నా ఎంతో ఉన్నతమైనటువంటి సంస్కారం ఉంది మీకు, అంతే చాలు. అబ్బాయి వెంకటచలం, నువ్వేమంటావు? అత్తగారిని చూస్తే జాలేస్తున్నానన్నా. అత్తగారు, మీ అమ్మాయిని పెళ్లి చేసుకోవాలంటే కొన్ని షరతులు ఉన్నాయి. చెప్పు బాబు. పెళ్ళైన తర్వాత కూడా ఇంట్లో వంట పని నేనే చెయ్యాలి. అదేమిట్రా? అంతేగా నాన్న, ప్రతిరోజు సినిమాకి నాకు కూడా రావాలి. ఆ ఒక్క విషయంలో అమ్మాయి నిన్నే మెచ్చిపోతుంది బాబు. ఇంటి పని వంట పని నేనే చేస్తున్నాను కదా. పిల్లలు మట్టు మీ అమ్మాయి కనాలి. కమాన్ డార్లింగ్. సూర్యం, ఇదెవరి డార్లింగ్? ఏమో నాకేం తెలుసు. నేను చెప్తాను. ఈయనకి మాజీ ప్రియురాలిని. నిజమా డార్లింగ్? అబద్ధం డార్లింగ్. అంతేకాదు, ఈయన వల్ల నాకు నెల తప్పింది కూడా. ఎవరు నువ్వు? ఏమిటి నాటకం? నువ్వెవరో నాకు తెలీదు. తెలీదు? తెలీదు తెలీదు. You rascal! లల్లే, You idiot! నన్ను కూడా మోసం చేద్దాం అనుకుంటావా? పారు పారు, నేను చెప్పేది విను పారు. లల్లి, నన్ను బ్లాక్మెయిల్ చేయాలని చూస్తున్నావా? నిన్ను బ్లాక్మెయిల్ చేయడానికి రాలేదు సూర్యం. నిజంగా చెప్తున్నాను, నాకు నెల తప్పింది. ఆఖరిసారిగా చెప్తున్నాను, నువ్వు నన్ను పెళ్లి చేసుకోకపోతే నిన్ను మర్డర్ చేస్తాను. ఆ తర్వాత నేను తోస్తాను. లల్లి, లల్లి, నన్ను క్షమించు లల్లి. నువ్వెంత సీరియస్ గా తీసుకుంటావు అనుకోలేదు. నీకు అన్యాయం చేయి. మనం తప్పకుండా పెళ్లి చేసుకుందాం. ప్రామిస్ లల్లి. కానీ మనం పెళ్లి చేసుకోవాలంటే డబ్బు కావాలి. రేపు మధ్యాహ్నానికల్లా డబ్బు తీసుకుని ఇక్కడికి వస్తాను. నువ్వు రెడీగా ఉండు, ఓకే? బాబు, ఓ రెడ్ విల్స్ ప్యాకెట్ ఏమో అగ్గిపెట్టి బేరాలు బాగున్నాయా? బ్రహ్మాండం. మాది పక్కన పల్లెటూరే, 10 మైళ్ళే దూరం. మా మామగారి పేరు కోటయ్య గారు, అత్తగారి పేరు భద్రమ్మ గారు. వారు అల్లుండి నేను. రేపు ఇదే టైంకి వచ్చి డబ్బు ఇస్తా. డబ్బులు ఇచ్చి సిగరెట్లు పట్టుకెళ్ళు. కొన్ని చార్మినార్ ప్యాకెట్ అడ్జస్ట్ చేసుకుంటా. డబ్బులు ఇచ్చి పట్టుకెళ్ళా, లేకపోతే వెళ్ళిపో. వర్చపడిన అమ్మాయి ఆకలేస్తుంది. అదే, డబ్బులు లేకుండా కొనడానికి వచ్చాడే. నమస్కారం, ఎళ్ళు బాబు, ఇంకొకటి చూసుకో. ఏమిటి విషమ పరిస్థితుల మీద విషమ పరిస్థితులు? ఇవ్వా బామ్మర్ది. అమ్మయ్యా, ఒక స్ట్రాంగ్ టీ, 2 గోల్డ్ ప్యాకెట్లు. ఇదిగో, ఆఫ్టర్ ఆల్ అరటిపండు ఇమ్మంటే మొహమాట లేకుండా పొమ్మన్నావు. రేపు ఈ పాటికి నీ రెడ్ విల్ సిగరెట్లు, చార్మినార్ సిగరెట్లు, అరటిపళ్ళు మొత్తం కొని పారేస్తా. ఇంక మనకేం కష్టాలు ఉండవండి. సమయానికి ప్రత్యక్షం అయ్యాడు మా బామ్మర్ది. ఆ మోటార్ సైకిల్ నాదే, రాయల్ ఎన్ఫీల్డ్ ఇండియా. అతను వేసుకొస్తే నాదిలాగా అని ఆశ్చర్యపోతున్నారా? పెళ్లిలో అలకపాంత మీద మోటార్ సైకిల్ ఇమ్మని అడిగా, అప్పుడు వాళ్ళు ఇవ్వలేదు. అందుకని ఇప్పుడు నేను తీసేసుకుంటున్నా. కొంప ముంచావు కదయ్యా. జానీ మాట్లాడుతున్నా, తిరుపతి నుంచా? సూర్యం ఇంకా అక్కడికి చేరలేదా? వృద్ధునే బయలుదేరాడే. జానీ, తిరుపతి వెళ్ళావా? బా, ఈ ఎండలో బస్సు ప్రయాణం చేసి వచ్చేటప్పటికి తల ప్రాణం తోక్కొచ్చింది జానీ. నీ మోటార్ బైక్ ఎక్కడా? ఓ అదే, మాకు దౌర్భాగ్యుడు ఉన్నాడులే. ఎవరు? మా బావ. దారిలో బడ్డీ కొట్టు దగ్గర సిగరెట్లు కొనుక్కుందామని బండి ఆపితే అది కాస్త వాడేసుకుని వెళ్ళిపోయాడు. అన్నట్లు మర్చాను, ఇవాటికి ఈ లెటర్ నీ దగ్గర ఉంచుకొని ఆ 500 నాకు ఇచ్చే. చాలా అర్జెంట్ ప్లీజ్. 500 చాలా అర్జెంట్ జానీ, ప్లీజ్. జానీ, 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 ఏమిటి ఏమిటి దౌర్జన్యం? జానీ, జానీ.